రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చాలా పరిమితం. మిగతా అంటే ప్రజా సంఘాలు కానివ్వండి, మిగతా పార్టీల సహకారం కూడా తెలంగాణలో అందరిది ఉన్నది. కానీ కేసీఆర్ మాత్రమే ఈ మొత్తం క్రెడిట్ని ఆయన తీసుకుంటున్నారు, టీఆర్ఎస్ తీసుకుంటుంది అనేటువంటి విమర్శ కూడా ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఒక సామెత ఉందండి ఇంగ్లీష్లో, ఇఫ్ జాకీ ఈజ్ గుడ్ హార్స్ విల్ విన్ ది రేస్. సవారు చేసే రౌతు సరైనడు ఉంటేనంటే గుర్రం పందెం గెలుస్తుందండి. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఉంది, దీన్ని అన్డినేబుల్, దీన్ని ఎవరు కాదనలేము. అన్ని రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది, అన్ని సంఘాల ప్రమేయం ఉంది, జాకుల ప్రమేయం ఉంది, సకల జనుల ప్రమేయం ఉంది దీంట్లో. కాబట్టి కానీ వీళ్ళందరినీ ఏకదాటి మీద నడిపిన వ్యక్తి ఎవరు? ఒకరు అవసరం కదా ఏదైనా. కానీ మనం సైన్యం ఉంటుంది, ఎవడు పడితే వాడు యుద్ధం చేయమనం, సైన్యాధిపతి యొక్క ఆధ్వర్యంలో యుద్ధం చేస్తాం. సో ఆయన కేసీఆర్ అంటారు. ఎస్, డెఫినెట్లీ, ఇట్స్ ఆబ్వియస్. ప్రతిపక్షాల వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించుకోవడం, రెండో పక్క లేదా ఈ కుల సంఘాలు, సామాన్య ప్రజానీకము, సకల జనుల్ని, జాకులని, వీళ్ళందరినీ కూడా ఒక త్రాటి మీద తీసుకుని వచ్చేసి నడిపించడము, అది యొక్క ఆయన నాయకత్వ లక్షణానికి మచ్చు తినక లాంటిది కదా. అటువంటి దీన్ని ఉద్యమం పెద్దగా పెరిగింది. గతంలో 69లో అయింది. తర్వాత ఇందిరారెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు పలుమారు ఉద్యమాలు అన్నీ ఎందుకు ఫెయిల్ అయ్యేవి. అప్పుడు ఏంటంటే ఒక దృఢమైన చిత్రం లేకుండా లేదా దీన్ని లాజికల్ ఎండ్ దాకా తీసుకుపోవాలన్న భావనలు ఎవరు లేకుండా పొలిటికల్ లబ్ధి గురించి ఏదో ఉద్యమం అంటూ వచ్చారు. నాకు తెలిసి చెన్నారెడ్డి గారిని సరే పెద్దలు ఆయన అనుకున్నా కానీ ఉద్యమంలో అంతమంది పిల్లలు జరిపేది ఆఖరికి ఆయన గవర్నర్ పదవి ఇచ్చేసరికి లేదా ఉద్యమాన్ని 14 పార్లమెంట్ సీట్లలో 10 సీట్లు గెలిచాం తెలంగాణలో టీపీఎస్ అయినా కానీ మరి అంత బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉన్నా కానీ కాంగ్రెస్లో కలిపేశారు, తీసుకెళ్ళి ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయితేనే. అటువంటిది కేసీఆర్ గారు చేయలే ఇక్కడ. సరే, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వచ్చింది, తక్కువ చేయట్లేదు. కానీ కాకపోతే ఒక నాయకుడిగా ఉంటే ముందుకు నడిపించిన వ్యక్తి. కానీ ఏ ఉద్దేశాలు, ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందో దాని నుంచి దూరంగా జరిగిపోతున్నారు. ఆ రోజు చెప్పిన మాటలు వేరు, ఇప్పుడు చేస్తున్న ఆచరణలో చూపిస్తున్నవి వేరు అనేటువంటిది ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి ఒక రకమైన భావన ఉంది. ఉదాహరణకి ఇటీవల జరిగినటువంటి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. ఆయన ప్రతిపక్షంలో ఉండగా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ఇటీవల అది అధికారికంగా మనం జరపాల్సిన అవసరం లేదు అని ఏదో పార్టీ ఆఫీసులోనే ఎక్కడో వేరే చోట జరపడం అనేది, అంటే ఇట్లాగా ఏదైతే లక్ష్యాలు తెలంగాణ లక్ష్యాలు ఏవే ఉన్నాయో దాని నుంచి దూరంగా జరుగుతున్నారనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్నది కదా. ఇప్పుడు అప్పుడు చేసాం పార్టీ ఆఫీసులో, ఇప్పుడు చేశారు. నాయన నరసింహారెడ్డి గారు వెళ్ళి ఆ ఫంక్షన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో అప్పుడు ప్రభుత్వ పరంగా అధికారంగా చేయాలని అడిగారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని మీరు అడిగారు. దీన్ని ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మత సామరస్యము సమతుల్యంగా ఉంది. ఈనాడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. సరే, ఒక్కొక్కరికి ఒక భావాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చింది మొన్న, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ రేపు మేమే ఇప్పుడు దేశవ్యాప్తంగా దేశం చేపట్టింది అన్నాడు అమిత్ షా. నల్గొండ సభలో మాట్లాడుతూ దేశం చేపట్టింది, ఇప్పుడు సెప్టెంబర్ 17ని అధికారికంగా మేము చేస్తామన్నట్టు మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ రెచ్చగొట్టే విధానాలు కాదండి. ఒక రకమైన మత సామరస్యం మనకు తెలుసు, హైదరాబాద్ ఇది సెన్సిటివ్ ఏరియా. ఈనాడు ఇరు వర్గాలు మతాలు అన్నీ కూడా సామరస్యంగా ఉండి ఉన్నప్పుడు లేదా ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం నైతిక బాధ్యత ఉంటుంది వాటి మూలన. అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయన అడుగుతున్నారు, ఎందుకు చేయలేదండి? బీజేపీ గతంలో మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నారు, దాన్ని ఎందుకు డిక్లేర్ చేయరండి, చేయండి అని ఎందుకు చెప్పలేదండి? కాబట్టి ఆ దృష్టితోనే తప్ప భావనలో మార్పు లేదు ఏమి. తర్వాత ఇది మనకు నైతిక బాధ్యత. కాకపోతే ఏంటంటే ఒక సంపూర్ణమైన సామరస్యం ఉన్న రాష్ట్రాన్ని ఎందుకు మనం కాస్త ఇటువంటి విషయాలలో సెన్సిటివ్ విషయాలు టచ్ చేయాలనే ఉద్దేశంతో బహుశా కేసీఆర్ గారు వాటిని అయినా మా పార్టీ ఆఫీసులో మేము సెలబ్రేట్ చేసాం దాన్ని. విమోచన లేకపోతేనంటే విలీనం అనేది మీకే స్పష్టత లేదు దాని మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 మీరు చేయడానికి, రెండవ అర్థాలు మీరే తీసుకొచ్చారు. ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పష్టంగా అది విమోచన విలీనమా అని చెప్పేసి, ఇది నా అభిప్రాయం ప్రకారం ఇటు విలీనం జరిగింది. ఆనాడు నైజాం వచ్చేసి సమర్పించుకున్నాడు, సరెండర్డ్. దాన్ని ఒక ఉద్యమంగా చేయవలసిన అవసరం లేదనుకుంటాను. ఈవెన్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్, అయ్యా దాసోహం నేను మీలో కలిసిపోతున్నాను అన్నప్పుడు లేదా దానికి మనం విమోచన అని అర్థం ఇచ్చేది లేదా ఒక సెన్సిటివ్ దీన్ని రేపెట్టడం బాగాలేదని అనుకుంటాను. బహుశా ముఖ్యమంత్రి గారు కూడా అదే దృష్టితో ఉండొచ్చు. మీరు పార్టీలో అది చర్చించుకున్నారా? మీరు
ఇది విలీనం జరిగి విలీనంగా చూడాలా, విమోచనంగా చూడాలా అనేటువంటి పలుమార్లు ఇవి జరిగిన తర్వాతగా ఇవన్నీ వస్తాయి. అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇటువంటి విషయాలన్నీ ప్రతి ఒక్క వ్యక్తితో చర్చించారు కదా. టాప్ లెవెల్ ఇది ఉంటారు. ఇప్పుడు నేను గతంలో ఎంపీగా ఉన్నాను, ఇప్పుడు ఎంపీగా లేను కాబట్టి కన్సర్న్ పర్సన్ చర్చించకుండా ఉంటారు, ఇటువంటి చర్చిస్తుంటారు పార్టీలో. కాబట్టి చర్చలు జరగడం ఉంటుంది. నాకు ప్రైమరీ నాలెడ్జ్ లేదంటే ఐఎమ్ నాట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. ఒక పార్టీ సీనియర్ యాక్టివిస్ట్ అయినా కానీ లేదా ఈ విషయాలన్నీ దానికి ఒక ఇది ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఎవరు ఏ విషయాలు చర్చించాలని. సో దానికి అనుగుణంగా పార్టీలో నేను కూడా చర్చించే ఉంటారని అనుకుంటాను. ఒకళ్ళిద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారు అని ఒక వార్త వచ్చింది, దాన్ని ఎప్పుడు ఖండించలేదు. అదే సమయంలో ఇక్కడ జీహెచ్ఎంసీలో ఎంఐఎంతో దాదాపుగా లోపాయికారిగా అంటే పొత్తు లాంటిది కుదుర్చుకున్నారు. ఇక్కడ మైనార్టీలను దూరం చేసుకోకుండా వాళ్ళని కొంత ఎప్పీజ్ చేస్తుంది పార్టీ టీఆర్ఎస్ అనేటువంటి భావన కూడా కలుగుతున్నట్టు. ఇప్పుడు మనది లౌకికవాదం కలిగిన దేశం మనది. రాజ్యాంగంలో రాసుకున్నాం మనం. రాజకీయ లబ్ధి గురించి ఒకరిని బాధ పెట్టాలి, ఒకరిని కించపరచాలనే విధంగా ఉండవలసిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది.